కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం, అదే మీ సీఎం వాయిస్. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మీకు ఏదో టీ తాగుతూ ఉంటారేమో రాఘవుల్ గారు, బీవీ రాఘవుల్ గారు అనిపిస్తుంది కదా. నిజమే, టీయే తాగుతూ ఉంటారు. వాస్తవంగా రాఘవుల్ గారు మన తిరుపతి నగరానికి వచ్చారు. ఒక టీ అంగడిలో టీ తాగడానికి పోతే టీ అంగడి అయినా అక్కడ లేదు. దాంతో మన టీ వేయడానికి మన అభ్యర్థి సిపిఐ అభ్యర్థి మురళి గారు నేరుగా వెళ్ళి టీ అంగడిలో టీ వేసి రాఘవుల్ గారికి, మధు గారికి, అదేవిధంగా మన హరినాథ్ రెడ్డి గారికి వేసి ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు కూడా టీ తాగి ఆ తర్వాత టీ తాగేటప్పుడు ఓనరు, ఆ టీ అంగడి ఓనరు వచ్చినాడు. చాలా సూపర్గా వేసేసినారు టీ మన మురళి గారు అని చెప్పి మంచి ఆయనకి ప్రశంసలు ఇచ్చారు. టీ అంగడి ఆయన ఇప్పుడు వచ్చారు. ఇది పరిస్థితి. కాబట్టి టీ అంగడిలో టీకి పోతే టీ అంగడి లేదు. ఆయన మళ్ళీ టీ అంగడి ఆయన్ని కూడా ఓటు అడిగారు. దాంతో ఆయన చాలా సంతోషపడిపోయి ఓటు వేసేస్తాం మీకు అందరికీ అని చెప్పేశాడు. సోదరులు సోదరీమణులు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో శాసనసభకి, పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. 13వ తేదీన మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఇండియా కూటమి అభ్యర్థిగా పి మురళి గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కణకి కొడవలి. దానికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఈ ప్రాంత ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తిరుపతి పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు హస్తం. వారికి కూడా ఓటు వేసి పార్లమెంటుకి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇండియా బ్లాక్ నుంచి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒకటిగా అవగాహనకు వచ్చి పోటీ చేస్తున్నాయి. మరోవైపున ఈరోజు బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అలాగే వైఎస్ఆర్పీ ఇంకొక వైపున పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పక్షాల్లో ఈరోజు రాష్ట్రానికి, దేశానికి ఏ పక్షం అవసరం అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని వైఎస్ఆర్పీ పరిపాలన చేస్తుంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చేసింది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దేశంలోనూ అలాగే అన్ని చోట్ల మన రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. రాష్ట్ర విభజనే ఒక అన్యాయం అయితే ఆ అన్యాయంతో ఈ 10 సంవత్సరాలు ఈ 2 పార్టీల పరిపాలన మన రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి నెట్టేసింది. ఇది చాలదన్నట్టు ఈ 2 పార్టీలు, ఈ 2 కూటములు బీజేపీని భుజానికి చెప్పుకొని పోతున్నాయి. ఈ 10 సంవత్సరాలు దేశానికి బీజేపీ తీరని అన్యాయం చేసింది. మోడీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది, గిరిజనులకు అన్యాయం చేసింది, కార్మికులకు అన్యాయం చేసింది, మహిళలకు అన్యాయం చేసింది, దళితులకు అన్యాయం చేసింది, అలాగే వ్యాపారస్తులకు కూడా అన్యాయం చేసింది. ఈరోజు జీఎస్టీ ప్రవేశపెట్టి చాలా అక్రమాలు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తుంది మనకు తెలుసు. అలాగే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, దాన్ని చట్టం చేయకుండా రైతుల్ని ఆందోళన చేసిన అణిచివేసింది. అలాగే గిరిజనులు ఫారెస్ట్ హక్కుల్ని వీటన్నిటిని కాంగాస్తూ గిరిజనులకి తీవ్రమైన అన్యాయం చేసింది. దళితులకి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్పులు చేస్తాం, రిజర్వేషన్ రద్దు చేస్తాం, ప్రభుత్వ సంస్థల వంటి తొలగించి రిజర్వేషన్కి ఆస్కారం లేకుండా చేస్తామని చెప్పేసే పట్ల ఈరోజు బీజేపీ ఇప్పుడు వరకు వ్యవహరించింది, ఇప్పుడు వ్యవహరిస్తా ఉంది. మహిళల మీద అత్యాచారాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మణిపూర్లో మహిళల మీద దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రేపులు జరిగినాయో మనకు అందరికీ తెలుసు. దానికి బాధ్యత పూర్తిగా బీజేపీదే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈరోజు దేశంలో జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా దాన్ని భుజాన్ని వేసుకుని పార్లమెంట్లో ఏ చట్టం చేసినా చెయ్యెత్తి దానికి మద్దతు ఇచ్చింది. ఈరోజు రైతులకు మీటర్లు పెడతామని చెప్పుకుంటున్నారు. ఈ చిత్తూరు జిల్లాలో రైతులు మీటర్లు లేకపోతే, బోర్వెల్స్ లేకపోతే వ్యవసాయం కూడా జరగదు. దానికి మీటర్లు పెట్టి ఈ బోర్వెల్స్కి ఈరోజు వసూలు చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్తుంది. బీజేపీ చెప్పింది, ఇప్పుడు నేను చేశానని చెప్తున్నారు. అంటే బీజేపీ కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, కాలు మొక్కమంటే మొక్కడం తప్ప ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీకి ఏమీ సొంత వ్యక్తిత్వం కానీ సొంత ఆత్మగౌరవం కానీ లేని పార్టీ అయిపోయింది. అటువంటి పార్టీని మళ్ళీ మనం తెచ్చుకొని మన మీద పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మరీ అధోగతి పాలు చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. మనకు స్పెషల్ స్టేటస్ లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు,
అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటున్నారు. అమరావతి రాజధాని లేదు, ఏది లేకుండా ఈరోజు బీజేపీ చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి దానికి ఉడిగం చేస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గత ముందు 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ బీజేపీని భుజాన్ని వేసుకొని మోస్తున్నారు. పైపెచ్చి ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఒక కూటమి కట్టినాయి. ఈరోజు దేశంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్న నోరు మీద పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు సిఐఏ ప్రవేశపెట్టింది. మరి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు పౌరసత్వ సవరణ చట్టం చేసిన దానికి అనుకూలం వ్యతిరేకం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇక్కడ గట్టిగా అరుచుకుంటారు, నేను నువ్వు శత్రువులలాగా ప్రవర్తిస్తారు వైఎస్ఆర్పీ తెలుగుదేశం. పార్లమెంట్లో సీట్లలో కూర్చొని ఇద్దరు కలిసి చేతులు బీజేపీకి అనుకూలంగా ఇస్తున్నారు. అటువంటి మోసకారి పార్టీలు ఈరోజు అధికారంలోకి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని వీటన్నిటిని కాపాడటానికి ఈరోజు ముందుకొచ్చినాయి, కృషి చేస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రులకి దడబుట్టుకుంది. మేము ఓడిపోతామని చెప్పేసి భయం పుట్టుకుంది. అందుకని అవాకులు చవాకులు పెడుతున్నారు. కాబట్టి తిరుపతి ప్రజానీకం కూడా ఈ నిర్ణయంలో భాగం పంచుకోవాలి. ఇక్కడ సిపిఐ తరఫున పోటీ చేస్తున్న పీముడులకి ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించి దేశానికి, రాష్ట్రానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. భక్తులందరూ వచ్చి నిలువు దోపిడీ ఇస్తారు ముక్తి కోసం. ఈరోజు ఇక్కడ గతంలో వైఎస్ఆర్ తెలుగుదేశం కానీ ఇప్పుడు వైఎస్ఆర్పీ కానీ అలాగే బీజేపీ కానీ ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వెంకటేశ్వర స్వామికి ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ డబ్బుని ఎలా దుర్వినియోగం చేయాలి, ఎలా కైంకర్యం చేయాలి, వెంకటేశ్వర స్వామిని కూడా ఉపయోగించుకొని లాభాలు ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇది తప్ప ఈ తిరుపతి ప్రజానీకానికి ఏమీ చేయలేదు. తిరుపతి ప్రజానీకానికి చేయాల్సింది, ఈ తిరుపతి పట్టణం అంటే భక్తుల కోసం ఉన్న పట్టణం, భక్తుల సౌకర్యాల కోసం పట్టణం. ఈరోజు భక్తులు ఇంత సౌకర్యంగా ఉన్నారు, దేవుని దగ్గరికి ఇంత లక్షల మంది వస్తున్నారంటే తిరుపతి పట్టణ ప్రజానీకం చేస్తున్న సేవ ఎంతో అమోఘం. కానీ ఈరోజు ఈ పాలక పార్టీలు ఈ తిరుపతి దేవస్థానంలో ఉండే డబ్బుని ఇక్కడ ప్రజానీకానికి ఖర్చు పెట్టడానికి, ఇక్కడ సౌకర్యాలు ఖర్చు పెట్టడానికి ఈరోజు వారు వినియోగించడానికి సిద్ధంగా లేరు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మురికి నీటి కాలువలు వీటన్నిటి శుభ్రం చేయడానికి కూడా తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పేసి బీజేపీ చెప్పింది. అంటే మనం శుభ్రంగా ఉంచుతాం, ఎందుకంటే భక్తుల కోసం. ఆ శుభ్రంగా ఉంచే వాళ్ళకి ఈరోజు మనకి శుభ్రత కోసం మనకి డబ్బులు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలు కలిగిన ఈ పార్టీల్ని మనం అంగీకరించకూడదు అని చెప్పేసి మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకనే ఇక్కడ సిపిఐ అభ్యర్థిని అసెంబ్లీకి, కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంట్కి, ఒక చోట కంకి కొడవలికి, ఇంకో చోట హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించి శాసనసభకి, పార్లమెంట్కి పంపాలని, మన ప్రయోజనాలను రక్షించుకోవడానికి మనం ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.